నమస్కారం. వాయిస్ ఆఫ్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ నుండి నావికాని నా కథలు సిరీస్కి స్వాగతం. ఈరోజు చెప్పబోయే కథ, ఎవరైతే కష్టపడతారో వాళ్లే పూజింపబడతారు, ఎవరైతే సోమరిపోతుగా ఉంటారో వాళ్ళు ఏమాత్రం పనికిరాని వాడుగా ఉంటారు అనేటటువంటి విషయం ఒక చిన్న కథగా మీ ముందు ఉంచుతారు. ఓసారి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలన్నీ అయిపోయి పూజారి తలుపులన్నీ వేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడున్న గడప వెంకటేశ్వర స్వామిని చూస్తూ, స్వామి, ఇది ఏమన్యాయం అయ్యా, నువ్వు రాయివే నేను రాయినే, మరి నన్నెందుకయ్యా అందరూ తొక్కుతారు, నిన్నెందుకు అందరూ మొక్కుతారు అంటూ తన యొక్క బాధని వ్యక్తీకరించింది. అప్పుడు స్వామి నవ్వుతూ దాని వైపు చూసి, చూడు గడప, మన ఇద్దరిని కూడా ఆ దూరంగా ఉండేటటువంటి కొండలోని రాయి దగ్గర నుంచి తీసుకొచ్చిన శిల్పి 4 దెబ్బలు కొట్టగానే నువ్వు పగిలిపోయావు, అందుకే నిన్ను గడపగా వాడాడు. అయితే లక్షలాది ఉలిదెబ్బలు, ఈ కన్ను, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఈ షేప్ రావడం కోసం నన్ను ఎన్ని ఉలిదెబ్బలు కొట్టాడో మీకు తెలుసా? అయినా ఆ ఉలిదెబ్బలు తట్టుకొని నిలబడ్డాను కాబట్టే ఈరోజు జనమంతా నన్ను మొక్కుతున్నారు, నువ్వు అలా లేవు కాబట్టే నేనందరూ తొక్కుతున్నారన్నాడు. సో మనం ఎవరైతే కష్టపడతారో కష్టపడ్డవాడు పూజించబడతాడు, ఎవరైతే లేజీగా సోమరిపోతుగా ఉంటాడో వాడు సమాజంలో గౌరవాన్ని పొందలేడు అనే దానికి కథ ఒక చక్కటి ఉదాహరణ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క స్టోరీని ఫార్వర్డ్ చేయండి, మీ మిత్రులకు, మీ గ్రూప్లో మీరు ఫార్వర్డ్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందే కోరుతున్నాను.